హలో అందరికీ ఈరోజు మనం ఆలూ ఫ్రై రైస్ చపాతీలోకి 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, అలాగే పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసి అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగానే తోలు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు ఇలా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి నల్లబడకుండా ఉంటాయి. ఇలా అన్నీ వేసాక మనం బాగా కలిపి మూత పెట్టి దీన్ని మనం 5 మినిట్స్ దాకా ఉడికించాలి. ఇలా 75% కుక్ అయ్యాక ఇలా దంచిన వెల్లుల్లి వేసి కొద్దిగా పసుపు వేసి ఇవంతా బాగా కలిసేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవంతా వేసి ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇవంతా మనకి ఆలూ పీసెస్కి బాగా పట్టిన తర్వాత మనం రిమైనింగ్ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవంతా బాగా కలిసేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. ఇలా అన్ని మసాలాలు వేసుకున్నాక ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. దీనికి ఎటువంటి గరం మసాలా ఏవి మనం యూస్ చేయనవసరం లేదు. అంతే అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.